విశాఖలో ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ల ఆందోళన ముదురుతోంది. మద్యం మత్తులో డ్రైవర్పై దాడి చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ మల్కాపురం పోలీస్ స్టేషన్ ముట్టడించారు. ఐఓసీఎల్ పాయింట్లో పనిచేస్తున్న ట్యాంకర్ డ్రైవర్ రఫీ గాయపడ్డాడు. బాధితుడు ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఫిర్యాదు మేరకు ఇప్పటికే 5 యువకులను అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే ఏఆర్ కానిస్టేబుల్ ప్రమేయం ఉన్నందున అతనిని అరెస్ట్ చేయాలని డ్రైవర్స్ డిమాండ్ చేస్తున్నారు. న్యాయం చేయాలని పట్టుబడుతున్న డ్రైవర్లు ట్యాంకర్లను నిలిపివేయడంతో లోడింగ్ అన్లోడింగ్ నిలిచిపోయింది. మల్కాపురం యార్డులో మద్యం సేవిస్తున్న యువకులను డ్రైవర్ రఫీ ప్రశ్నించడంతో ఈ వివాదం మొదలైంది. మద్యం జోగం బాగా విపరీతంగా పెచ్చిమీరిపోవడంతో కార్మికులకు భద్రత లేదు, భయంగా బతుకుతున్నారు. ఇక్కడ లోడింగ్ కూడా ప్రతి కంపెనీ ఉదయం 8 గంటలకు లోడింగ్ స్టార్ట్ అయ్యి 5 గంటలకల్లా క్లోజ్ అయిపోద్ది. కానీ ఈ కంపెనీ మాత్రం రోజు 10 గంటల వరకు లోడింగ్ చేస్తారు. నైట్ ఎక్కువ లోడింగ్ జరుగుతుంది. ఎందుకోసం ఇలాగా? ప్రతి కంపెనీ మార్నింగ్ టైంలో లోడింగ్ జరుగుతుంది కదా, ఈ కంపెనీ మాత్రం నైటే లోడింగ్ జరుగుతుంది. కంపెనీ తక్షణం స్పందించి అతని బాగోగులు కంపెనీ భరించాలి. కంపెనీ ప్రాంగణంలో జరిగింది కాబట్టి కంపెనీ భరించాలి. ఓనర్లు కూడా స్పందించాలి దీనికోసం. ఈ రోజు కానీ ఈ సమస్య సాల్వ్ కాకపోతే 3 కంపెనీలు, హెచ్పిసిఎల్, పెట్రోల్ కంపెనీలు, ఐఓసీలు కూడా